హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తమ్నేల్లో చూపించినట్టుగా అందితే జుట్టు మరియు అందకపోతే కాళ్ళంటూ ఈ సామెతను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సామెత అనేది తెలుగులో చాలా ఫేమస్. ఈ సామెత ఇండియా మరియు మాల్దీవ్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్కి చక్కగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాల్దీవ్స్ ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ ముయిజు ఆయన మాల్దీవ్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ల సమయంలో యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇస్తూ అదేవిధంగా ఇండియా అవుట్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఈయన ఎలక్షన్స్ క్యాంపెయిన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా సక్సెస్ఫుల్లీ 75 సీట్ల సూపర్ మెజారిటీతో మాల్దీవ్స్లో అయితే ఈయన గెలవడం జరిగింది. ఈ విధంగా గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈయన చైనాను అయితే మొదటగా విజిట్ చేయడం జరిగింది. చైనాను విజిట్ చేయడానికి కారణాలు చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మాల్దీవ్స్ మరియు చైనా రెండు దేశాలు కలిసి ఎకనామికల్లీ అదేవిధంగా మిలిటరీ పరంగా మాల్దీవ్స్ని బలపరచాలని చెప్పేసి ఈయన చైనాను అయితే కోరడం జరిగింది. అదేవిధంగా మాల్దీవ్స్లో డిప్లాయ్ చేసినటువంటి 80 ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సోల్జర్స్ని ఇండియాకి రిటర్న్ అయితే చేయడం జరిగింది. ఈ 80 మంది సోల్జర్స్ని మనం డిప్లాయ్ చేయడానికి కారణాలు చూసినట్టయితే మాల్దీవ్స్ అనేది ఒక ఐలాండ్ నేషన్లో అనేక రకాలైనటువంటి సునామీలు అదేవిధంగా న్యాచురల్ కెలమిటీస్ అనేటివి చాలా వరకు సంభవిస్తుంటాయి. ఇందులో ఉన్నటువంటి ఐలాండ్లలో నివసించే ప్రజలకు హెల్త్ పరంగా ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా అదేవిధంగా ఈ విధమైన సంఘటనలు ఏర్పడినప్పుడు మన ఇండియా అనేది డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ అదేవిధంగా హెలికాప్టర్స్ని అయితే వీరికి ఇవ్వడం అయితే జరిగింది. ఇలా అందించిన సాయం ద్వారా వీరు గత కొన్ని సంవత్సరములుగా వీళ్ళకి ఏర్పడినటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఈ విజిట్తో ఆయన ఆశించినంత సపోర్ట్ చైనా నుంచి లభించకపోవడంతో అదే సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఒక భాగమైనటువంటి లక్షద్వీప్ని విజిట్ చేసి అక్కడ లక్షద్వీప్ బీచ్ మరియు అదేవిధంగా స్కూబా డైవింగ్ చేసి దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ని సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే టూరిజం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళని మాల్దీవ్స్కి బదులుగా లక్షద్వీప్ వెళ్ళమని ఇండైరెక్ట్గా అయిన వీడియో ద్వారా చెప్పడం అయితే జరిగింది. ఈ విధమైన వీడియో మన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ మన ఇండియాలో ఉన్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఈ వీడియోను సపోర్ట్ చేస్తూ బైకాట్ మాల్దీవ్ టూరిజాన్ని రన్ చేయడం అయితే జరిగింది. మాల్దీవ్స్ టూరిజం సెక్టర్ అయితే అతిపెద్ద దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మాల్దీవ్స్ ఎకానమీ గురించి తెలుసుకున్నట్టయితే మాల్దీవ్స్కి సంబంధించి 90% ఎకానమీ జనరేషన్ అనేది ఓన్లీ 2 సెక్టర్స్ నుంచి వస్తుందండి. అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంపోర్ట్ ట్యాక్స్ అదేవిధంగా టూరిజంకి సంబంధించి, ఇంకొకటి ఫిషరింగ్కి సంబంధించి. ఈ రెండింటిపై దేశ ఎకానమీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా దెబ్బతిన్న ఎకానమీని బలపరచడానికి మాల్దీవ్స్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్స్ అయితే మొహమ్మద్ ముయిజుని అయితే ఇండియాతో రిలేషన్స్ పెంపొందించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా కొన్ని నెలల తర్వాత మొహమ్మద్ ముయిజు ఇండియాతో రిలేషన్స్ బలపరచాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా ట్రై చేయడం అయితే జరుగుతుంది. గత కొన్ని నెలలుగా ఇండియాకి ఫేవర్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే రీసెంట్గా చూసుకున్నట్టయితే కేరళ డిస్ట్రిక్ట్లోని వయనాద్ ల్యాండ్ స్లైడ్కి సంబంధించి ఆయన అక్కడ ల్యాండ్ స్లైడ్లో చనిపోయినటువంటి వ్యక్తులు అదేవిధంగా గాయాల పాలైనటువంటి వ్యక్తులకు సంబంధించి తన సంతాపాన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మెసేజ్ రూపంలో అయితే తెలియజేయడం జరిగింది. మళ్ళీ రిలేషన్ బిల్డ్ చేసుకొని తన దేశ ఎకానమీని స్టేబుల్ చేయాలని చెప్పేసి తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇకపోతే వయనాద్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి వయనాద్ ప్రజలు 250 కంటే ఎక్కువ ప్రాణాలు అయితే పోవడం జరిగింది. అదేవిధంగా 1000కు పైగా గాయాల పాలయ్యారు. మరియు అదేవిధంగా 200 మంది ఇప్పటి వరకు మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఈ దేశ ఇన్కమ్ అనేది 90% ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ మరియు ఇంపోర్ట్ డ్యూటీస్ అదేవిధంగా టూరిజం రిలేటెడ్ ట్యాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే కాకుండా ఫిషరీస్ నుండి కూడా వీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తారు. ఈ 2 ఇన్కమ్ సోర్సెస్పై మన దేశ ప్రజలు తీసుకున్నటువంటి బ్రేవ్ యాక్షన్స్తో
వీళ్ళ ఎకానమీ అనేది డౌన్ అయిపోయింది. ఇకపోతే టూరిస్ట్ గురించి మనం చూసినట్టయితే మన ఇండియన్ టూరిస్ట్ లాస్ట్ క్వార్టర్‌లో 56,208 మెంబర్స్ అయితే విజిట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఈ లక్షద్వీప్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో రావడం వల్ల, అదేవిధంగా యాంటీ మాల్దీవ్స్ స్టేట్మెంట్స్ మన ఇండియన్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారో, ఆ సమయంలో ఈ 56,000 కాస్త వచ్చేసి 34,847 టూరిస్ట్స్ మాత్రమే మన మాల్దీవ్స్ విజిట్ చేయడం అయితే జరిగింది. క్వార్టర్‌లోనే 38% టూరిస్ట్ డిక్రీజ్ అయ్యారు. మాల్దీవ్స్‌కి సంబంధించిన టూరిస్ట్ లొకేషన్ చూసినట్టయితే ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మాల్దీవ్స్ అనేది స్పెషల్లీ బీచ్, అదేవిధంగా వాటర్ బాడీస్కి సంబంధించి చాలా ఫేమస్ అండి. వీకెండ్లలో ప్రతి ఒక్కరూ ఈ మాల్దీవ్స్ వెళ్ళడానికి, ఈ మాల్దీవ్స్ని మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే ఈ మాల్దీవ్స్ అనేది ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మాల్దీవ్స్ క్యాపిటల్ మనం మాలేగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మాల్దీవ్స్లో చూసుకున్నట్టయితే 1192 ఐలాండ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా 172 ఐలాండ్లలోనే ఈ ప్రజలైతే నివసిస్తారు. మిగతా ఐలాండ్స్ అన్నీ ప్రజలు నివసించడానికి వీలు కలగనివి. ఇకపోతే ఈ మాల్దీవ్స్ అనేటివి ఇండియాకి దక్షిణంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఏ దేశంతో కనెక్టెడ్ కాకపోవడం వల్ల ఇది పెద్ద మొత్తంలో ఇండియాపై అయితే డిపెండ్ అయి ఉంటుంది. మాల్దీవ్స్ అనేది ఇండియాకి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనం కొన్ని పాయింట్ల రూపంలో తెలుసుకోవచ్చు. ఒకటి, స్ట్రాటజికల్ లొకేషన్ అండి. ఇది ఉన్న లొకేషన్ ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంటుంది. అదేవిధంగా దేశ సెక్యూరిటీకి సంబంధించి ఇది చాలా ముఖ్యమైనది. ఈ మాల్దీవ్స్ అనేది ఇండియాకి ఫేవర్గా ఉండడం వల్ల ఏ ఇతర దేశాల పవర్స్ కూడా ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో అయితే పనిచేయలేవు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది కూడా మరొక బెనిఫిట్ అండి ఇండియాకి సంబంధించి. మన భారతదేశానికి సంబంధించిన కోస్టల్ లైన్కి సంబంధించిన సేఫ్టీ, అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజియన్లో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకోవచ్చు పైరసీ, అదేవిధంగా టెర్రరిజంకి సంబంధించిన ఇన్సిడెంట్స్ మనం ఇండియన్ ఓషన్ రీజియన్లో చూసుకోవచ్చు. ఈ మాల్దీవ్స్ సహాయం వల్ల మనం అక్కడ మన నేవీని డిప్లాయ్ చేసుకొని, అదేవిధంగా కోస్ట్ గార్డ్ని డిప్లాయ్ చేసుకొని మనం ఈ యాంటీ పైరసీ యాక్టివిటీస్, అదేవిధంగా యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తూ ఆ ఇండియన్ ఓషన్ రీజియన్ని అయితే ఈ పైరసీ ఫ్రీ, అదేవిధంగా టెర్రరిజం ఫ్రీ ఓషన్గా మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఎకనామిక్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇండియాకి సంబంధించి ఇది ఇండియాకి అతి దగ్గరగా ఉన్న నేషన్ కావడం వల్ల ట్రేడ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఇండియానే తీసుకుంటుంది. అదేవిధంగా అక్కడ టూరిజం సెక్టర్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి టూరిజం. ఇప్పుడు ఇవే కాకుండా చైనా యొక్క ప్రభావాన్ని ఇండియన్ ఓషన్ రీజియన్లో తగ్గించడానికి ఈ లొకేషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మన ఇండియా ప్రజెన్స్ ఈ మాల్దీవ్స్లో ఉండడం వల్ల ఇండియన్ ఓషన్లో మన దేశ ప్రజెన్స్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. దీని ద్వారా మన దేశానికి సంబంధించిన సెక్యూరిటీ కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ మాల్దీవ్స్ అనేది రీజనల్ స్టాబిలిటీలో కూడా ఉపయోగపడతాయండి. ఈ రెండు దేశాల మధ్య రిలేషన్స్ స్ట్రెంథెన్ చేయడానికి, అదేవిధంగా పొలిటికల్ మరియు సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇండియా మరియు మాల్దీవ్స్ అనేటివి కల్చరల్ అండ్ హిస్టారికల్లీ చాలా రిచ్, అదేవిధంగా రెండు సమానమైన సంస్కృతులను అయితే కలిగి ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధమైన బెనిఫిట్స్ అనేది మాల్దీవ్స్ ద్వారా ఇండియాకి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.